మహామాక్స్. దివ్యవాణి గురించి చెప్పే ముందు బాపు గురించి చెప్పాలి. బాపు అద్భుతమైన కొంచెం కళాకారుడు. తన సినిమాల్లో హీరోయిన్ ఎలా ఉండాలో ముందుగానే బొమ్మలుగా గీసుకుంటాడు. బాపు బొమ్మల్లో అచ్చ తెలుగు ప్రౌఢల అందం అద్భుతంగా ఉంటుంది. శరీర సోయగం, కబుర్లు చెప్పే కాటుక నయనాలు, నవ్వులు చిందించే పెదవులు, సరిగ్గా అవన్నీ ఉన్న అమ్మాయిని ఎన్నుకున్నారు బాపు. తన పెళ్లి పుస్తకం సినిమా కోసం ఆమె పేరే దివ్యవాణి. పెళ్లి పుస్తకం సినిమాలో శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్లి పుస్తకం, ఇక ఆకారం దాల్చుకుంది కొత్త జీవితం అనే పాట ఎక్కడ వివాహం జరిగినా వినిపిస్తూనే ఉంటుంది ఇప్పటికీ. దివ్యవాణి అసలు పేరు ఉషావాణి. దివ్యవాణి తెనాలిలో ఆదినారాయణరావు, విజయలక్ష్మిలకు జూలై 4న పుట్టారు. దివ్యవాణి 10వ తరగతి వరకు గుంటూరులో చదువుకున్నారు. చదువుతో పాటు డాన్స్ కూడా నేర్చుకున్నారు. చదువుకునే రోజుల్లో చిన్నతనం నుండి సినిమాల్లోకి రావాలనే కలలు కనేవారు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా దివ్యవాణిని సినిమాల్లోకి చేర్పించాలనుకున్నారు. ఒక్కసారి వాళ్ళ అక్క నటిస్తున్న సినిమా షూటింగ్ కు వెళ్ళినప్పుడు అక్కడ సీనియర్ హీరోయిన్ నటి శారద గారు దివ్యవాణిని చూసి, ఈ అమ్మాయి చాలా చక్కగా ఉంది, సినిమా ప్రయత్నాలు చేస్తే తప్పకుండా మంచి నటి అవుతుంది అన్నారు. సర్దార్ కృష్ణమనాయుడు అనే సినిమాలో బాలనటిగా అరంగేట్రం చేసింది. దాని తర్వాత రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ముత్యమంతా ముద్దు అనే సినిమాలో నటించారు. కన్నడలో ద్వారకేష్ అనే దర్శకుడి దర్శకత్వంలో డాన్స్ రాజా డాన్స్ అనే సినిమాలో నటించినప్పుడు ఆ దర్శకుడు ఉషారాణి పేరును దివ్యవాణిగా మార్చారు. సినిమా పరిశ్రమకు వచ్చిన కొత్తల్లో అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగడం, అవకాశాలు వచ్చినట్టు వచ్చి వెళ్లిపోయేవి. దాంతో దివ్యవాణి బాగా విసిగిపోయారు. పెళ్లి పుస్తకం సమయంలో బాపు గారు ఆఫీస్ నుంచి కాల్ చేయగానే నేను రాను అని మొండికేశారు. ఎందుకంటే బాపు గారి గురించి తెలియదు కాబట్టి వాళ్ళ అమ్మ చెప్పిన ప్రకారం చీర కట్టుకుని వెళ్లారు. ఆ చీర గెటప్ లో వెళ్ళగానే బాపు గారు ఆమె చాలా బాగుంది అని చెప్పి సెలెక్ట్ చేసి 45 రోజులు డేట్స్ ఇచ్చారు. హైదరాబాద్ లోని సారథి స్టూడియోలో ప్రత్యేకమైన సెట్ వేసి అందులో చిత్రీకరించారు. పెళ్లి పుస్తకం, ఎదురింటి మొగుడు, పక్కింటి పిల్లం, ఇద్దరు పెళ్లాల ముద్దుల పోలీస్, పెళ్లి నీకు శుభం నాకు, పెళ్లి కొడుకు, విశ్వనాథ కవి సార్వభౌమ, దొంగ రాస్కెల్, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 40 సినిమాల వరకు చేశారు. మంచి ఫామ్ లో ఉండగానే మిస్టర్ పెళ్ళాం, ఆమె, గరానా మొగుడు లాంటి సినిమాలలో అవకాశం కోల్పోయింది. తర్వాత టీవీ సీరియల్స్ చేశారు. వివాహం చేసుకున్న తర్వాత దివ్యవాణి సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్నారు. తర్వాత రాధాగోపాలం సినిమా ద్వారా మళ్లీ నటించడం మొదలు పెట్టారు. వీర తదితర సినిమాల్లో విలన్ పాత్రలను కూడా పోషించింది. చాలా మంది హీరోయిన్ల లాగే రాజకీయ రంగం ప్రవేశం చేసి కొంతకాలం తెలుగుదేశం పార్టీలో ఉంది. అక్కడ ఇమడలేక మరో పార్టీలో చేరింది దివ్యవాణి. ఈ రోజు దివ్యవాణి పుట్టినరోజు సందర్భంగా ఆమెకు మహామాక్స్ తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుందాం.